నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బొక్కలగూడ కాలనీలో ఎంఆర్పీఎస్ టౌన్ ఇన్ఛార్జ్ మడిపల్లి మనోజ్ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ విజయోత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరణ మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెలి మల్లేష్ మాదిగా పాల్గొని జెండా ఆవిష్కరణ అనంతరం విజయోత్సవ ర్యాలీ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిజమైన మాదిగల ఆత్మగౌరవానికి ఉనికికి అస్తిత్వానికి కంచుకోటగా నిలిచిన వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బొక్కలగూడ కాలనీ ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలు కనుల పండుగగా ఏర్పాట్లు చేశారు అన్నారు. గౌరవనీయులు మన జాతి కోసం 30 ఏళ్ళు పోరాటం చేసినటువంటి మహనీయులు అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారు ఇక్కడికి రావడము, ఈ యొక్క మైసవ తల్లికి కొబ్బరికాయ కొట్టి ఈమె ఆశీర్వాదం తీసుకొని ఢిల్లీ కేంద్రంగా మన జాతిని యుద్ధంలోకి వెళ్ళి గెలిపించి మన హక్కుల కోసం పోరాడితే సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ముందుగా ఈ ఆదిలాబాద్ నుంచి రథయాత్ర ప్రారంభించినప్పుడు ఈ మైసవ తల్లికి మొక్కారు కాబట్టి ఈ శక్తి చాలా గొప్పగా ఉన్నది కాబట్టి ఆమె ఆశీర్వాదం మనందరికీ ఉంది కాబట్టి జాతి అంతా కూడా విజయం సాధించినటువంటి ఈ పరిస్థితుల్లో మన ఆత్మగౌరవ జెండా ఇక్కడ మనకు ఏదైతే జెండా ఆవిష్కరణ ఉన్నది కాబట్టి ఈ గల్లీలో ఎవరు కూడా ఉండకుండా అందరం ఒక పండగ వాతావరణంలో, ఇది రాజకీయ పార్టీ కాదు, ఏ ఇతర సంఘాలు కాదు, మన మాదిగల ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుతూ మన జాతి సమస్త జాతీయ కేంద్రంలో ఎంఆర్పిఎస్ టౌన్ ఇన్ఛార్జీలు మడిపల్లి మనోజ్ మాదిగా మరియు బసుల వీర మాదిగా మరియు ఎంఆర్పిఎస్ ఈ కాలనీ పెద్దల సమక్షంలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణతో పాటు ఎంఆర్పిఎస్ విజయోత్సవాల్లో భాగంగా 3 దశాబ్దాల పోరాటం, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగినటువంటి ఈ తెలుగు నేల మీద పోరాటం, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన దానికి హర్షిస్తూ గౌరవనీయులు జాతి అధినేత సామాజిక ఉద్యమాలకు నిలయంగా అన్ని వర్గాల సమస్త సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేసినటువంటి అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసుకుంటూ ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికే మొదటి నుంచి ఎంఆర్పిఎస్కు పట్టు కొమ్మగా మరియు కంచుకోటగా ఉన్నటువంటి నా జాతి పెద్దల ఐక్యత మరియు 3 దశాబ్దాల ఈ పోరాటంలో ప్రతి సందర్భంలో కలిసి వచ్చి అమలు చేసి జాతి జెండాను రెపరెపలాడించి ఈరోజు విజయం సాధించినటువంటి ఈ శుభ సందర్భంగా ఇక్కడ పాలాభిషేకం మరియు ఇక్కడ టౌన్ ఇన్ఛార్జి ఈ కాలనీ వాసులే కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడ్వకేట్ గణేష్ సాగర్ సారు మరియు నాతో పాటు జిల్లా కమిటీ మరియు కార్యదర్శి కరుణి శ్రీనివాస్ మాదిగా మరియు జిల్లా కమిటీ మెంబర్స్ అసలు మాదిగా మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ నాయకులు ఈరగొల్ల శ్రీహరన్న మరియు అన్న ప్రాణాలన్న పెంటపడక ప్రాణాలన్న అందరి సమక్షంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరియు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాడు ఒక మహిళగా ఈ ఉద్యమాన్ని దశాబ్ద కాలంగా మొదటి తరంలో ముందుకు తీసుకుపోయి అమరురాలైనటువంటి గుడ్డ మాదిగ గారికి ఒకసారి నివాళులర్పిస్తూ వేదల్లి రాధక్క గారికి నివాళులర్పిస్తూ వారి యొక్క ఆశయాలను తీసుకోవడం కోసం 3 దశాబ్దాల పోరాటం వారిని స్ఫూర్తి తీసుకోవడం జరిగినటువంటి పరిస్థితుల్లో వారి సోదరుడైనటువంటి అన్న మరియు రమేష్ అన్న గారికి, రెడ్డి రమేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ